ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయినట్టు ఎందుకుంటారు? మీ దగ్గర ఏముంది? ఏనాడైనా గమనించారా? అద్భుతమైన నిధి ఉంది. కస్తూరి మృగం దాని కడుపులో కస్తూరి కాయ పెట్టుకొని కస్తూరి వాసన కోసం వెతికినట్టు మీరు బయట వెతుకుతున్నారు. ఎందుకు? ఏ రోజైనా మీలోకి మీరు ప్రవేశించారా? మీలో మనిషితో మాట్లాడారా? అతను ఎక్కడుంటారో తెలియదంటారా? అతను ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ ప్రతి చేష్టను గమనిస్తూ ఉంటాడు, కానీ మాట్లాడడు. మీరు చేసే పనికి అడ్డు చెప్పడు. అది మంచైనా చెడైనా ఏదైనా సరే అతని పని మీరు చేసేదాన్ని చూడడం, సాక్షిగా ఉండడం. మీరు తనతో మాట్లాడితే గాని మాట్లాడడు, సమాధానం చెప్పడు. అతనికి ఆకారం లేదు, కానీ ఆలోచన ఉంది. మీకంటే గొప్పగా ఎన్నో రెట్లు అధికంగా ప్రపంచంలో అందరికంటే ఉన్నతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తి అతనికి ఉంది. గొప్ప గొప్ప మేధావుల ఆవిష్కరణలకి కారణం అతడే. సృష్టికి మూలం అతడే. ఆనాది నుండి అందరి తనువులలో విరాజిల్లుతున్నది అతడే. అతడే మీ జీవితానికి ఒక వెలుగు చూపే చుక్కాని. ఋషులు, మునులు, యోగులు అతనిని దర్శించి వారి జన్మను చరితార్థం చేసుకున్నారు. ఎందరో మహానుభావులు వారితో గడిపి అద్భుతాలు సృష్టించారు. మిత్రమా, అతడే సత్యం, అతడే నిత్యం, మీ నిధి, మీ సంపద, మీ సంపూర్ణం. ఒకసారి తల పంకించి అతడి వైపు చూసి చిరునవ్వుతో మాట్లాడడం మొదలుపెట్టిన మరుక్షణమే మీ జీవితంలో మధుర క్షణాలు మొదలవుతాయి. వాటిని అనుభవించడానికి, ఆనందించడానికి సిద్ధం కండి.